వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం వీక్ సెట్ అండ్ వీక్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. వీక్ సెట్ అంటే ఏంటంటే మనకి సెట్లో ఏ వాల్యూస్నైనా అలౌ చేస్తుంది కదా. వీక్ సెట్ మాత్రం ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే అలౌ చేస్తుంది, అన్నిటినీ అలౌ చేయదు, ఓన్లీ ఆబ్జెక్ట్స్. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇది గార్బేజ్ కలెక్షన్ని ప్రివెంట్ చేయదు. అంటే ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ అనేది మెమరీ నుంచి గార్బేజ్ కలెక్టర్ వచ్చి తీసేస్తుంది. అది తీసేయగానే ఏమవుతుందంటే వీక్ సెట్లో నుంచి కూడా ఆ ఆబ్జెక్ట్ వెళ్ళిపోద్ది, మరి ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి మెమరీ లీక్స్ అనేవి ఎక్కడ ఉండవు. అంటే ఏదైనా తీసామనుకో అది పూర్తిగా తీసేసినట్టే, వీక్ సెట్లో కూడా ఉండదు. ఓకేనా. ఇది వీక్ సెట్ తాలుగా మెయిన్ ఫంక్షనాలిటీ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేమ్ చార్లీ. ఓకేనా, ఇది వీక్ సెట్లో మనం యాడ్ చేసాం. ఓకేనా, ఓన్లీ ఆబ్జెక్ట్ని మాత్రం యాడ్ చేయగలం, ఇంకేదైనా యాడ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. కన్సోల్ డాట్ వీక్ యూజర్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేసామంటే దీంతో రెఫరెన్స్ని నల్ చేస్తాం, అంటే రెఫరెన్స్ని తీస్తాం, యూజర్తో రెఫరెన్స్ నల్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉందా లేదా అని మనం చెక్ చేసాం అనుకోండి, వీక్ సెట్లో ఇది ఉండదు, ఎందుకంటే గార్బేజ్ కలెక్టర్ వచ్చి దీన్ని తీసుకెళ్ళిపోద్ది. సో ఇది వీక్ సెట్లో కూడా ఉండదు, ఇది ప్రివెంట్ చేయదు. సో ఇది మనకి క్యాచింగ్లోనే కానీ స్టోరీను టెంపరీగా ఏదైనా ఆబ్జెక్ట్స్ మనం స్టోర్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలాగే వీక్ మ్యాప్స్ కూడా అంటే ఇది జనరల్గా మ్యాప్స్ అంటే ఎనీ వాల్యూని కీ కింద తీసుకుంటాయి కదా. కానీ వీక్ మ్యాప్లో ఏంటంటే ఓన్లీ ఆబ్జెక్ట్ని మాత్రమే కీ కింద తీసుకుంటుంది, ఇంకేమైనా ఇచ్చామనుకుంటే అది కీ కింద తీసుకోదు. ఓకేనా. అలా అనమాట. వాల్యూ మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు, కానీ కీ మాత్రం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఇవ్వాలి వీక్ మ్యాప్కి. ఓకేనా. ఇది కూడా సేమ్, దాంతో రెఫరెన్స్ కానీ పోయిందనుకోండి. ఓకేనా, దాంతో రెఫరెన్స్ పోతే అప్పుడు ఆ కీ వాల్యూ పేరు కూడా వీక్ మ్యాప్ నుంచి వెళ్ళిపోద్ది, మరి ఉండదు. ఓకేనా. సో ఇది కూడా సేమ్ సెట్స్ లాగానే వర్క్ చేస్తుంది, సెట్ కాన్సెప్ట్ అని, కాకపోతే ఇది మ్యాప్స్కి. ఓకేనా. దీన్ని మనం వీక్ మ్యాప్స్ని ఎందుకంటే సెషన్కి, క్యాష్ క్లియరింగ్కి, ఓకేనా, ప్రైవేట్ డేటాని స్టోర్ చేయడానికి మనం వాడతాం. ఎందుకంటే అది కొంతసేపు మనకు కావాలి, తర్వాత అవసరం లేదు. ఓకేనా. సో ఇది వీక్ మ్యాప్ అండ్ వీక్ సెట్స్ తలగదనమాట. రియల్ టైంలో మనకి డామ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, లిజనర్స్ క్లిక్ చేస్తుంటాం బటన్స్ గట్ట. ఆఫ్ కోర్స్ ఇది బ్యాక్ అండ్ కోర్స్లో అండి, ఫ్రంట్ అండ్ జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకే, నాకు క్లిక్ అయిపోయిన తర్వాత దాంట్లో అవసరం మనకు ఉండదు కదా, అప్పుడు మనం వీక్ మ్యాప్స్ని యూజ్ చేసుకుంటే అది మెమరీ నుంచి వెళ్ళిపోద్ది. మెయిన్ యూజ్ కేసెస్ అంటే గార్బేజ్ కలెక్షన్ ఇవి ప్రివెంట్ చేయవు. ఓకేనా, నాట్ ప్రివెంట్ ది గార్బేజ్ కలెక్షన్. సెకండ్ మెమరీ లీక్స్ అనేవి లేకుండా చూసుకుంటాయి, అంటే మనం వెళ్ళిపోగానే ఇందులో నుంచి కూడా తీసేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇటరేషన్స్ ఎక్కడ చేయలేం, వీక్ మ్యాప్లో ఇటరేషన్స్ అనేవి సపోర్ట్ చేయదు. ఓకేనా. ఇది వీక్ మ్యాప్స్ వీక్ సెట్స్ తలుగా థియరీ. ఓకే, ప్రాక్టికల్గా మనం చూద్దాం ఎలా వర్క్ చేస్తాయి అనేది. ఇక్కడ నేను ఒక చూడండి వీక్ సెట్ అనేది డిఫైన్ చేశాను. ఇక్కడ మనకి యూజర్ అనే ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని యాడ్ చేశాను. అలా కాకుండా నేను ఒక స్ట్రింగ్ని యాడ్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, అప్పుడు చూడండి ఎర్రర్ మనకి ఏమొస్తుందో. స్ట్రింగ్ యాడ్ చేయాలని చూస్తే ఇన్వాలిడ్ వాల్యూ యూజ్డ్ ఇన్ వీక్ సెట్ టైప్ ఎర్రర్, ఇన్వాలిడ్ అనమాట. ఒక్క ఆబ్జెక్ట్ని మాత్రమే మనం వీక్ సెట్లో పెట్టగలం, ఇంకేం పెట్టలేము. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది యాడ్ అయింది. ఓకేనా, ఫస్ట్ సారి మనం ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది హ్యాస్ ఫంక్షన్ యూజ్ చేసి చూసాం, మనకి ట్రూ వచ్చింది. దాని తర్వాత మనం ఆబ్జెక్ట్ తల రిఫరెన్స్ని రిమూవ్ చేస్తాం, అప్పుడు గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది అంటే ఈ యూజర్ తల రిఫరెన్స్ని తీసేస్తుంది, మనకు అప్పుడు వీక్ సెట్ నుంచి కూడా అది వెళ్ళిపోద్ది. అందుకని రెండోసారి మనం ట్రై చేసాం అనుకోండి ఉందా లేదా చూడడానికి, అప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఫాల్స్ వచ్చింది, ఈసారి లేదని చెప్తుంది. ఓకేనా. ఇదే విధంగా మనం మ్యాప్స్లో కూడా చూద్దాం. మ్యాప్స్లో కూడా మనం ఒక ఆబ్జెక్ట్ని, ఈ ఆబ్జెక్ట్కి మనం కీ వాల్యూ పేరుని సెట్ చేసాం. ఓకేనా, సెషన్ డేటా అనేది సెట్ చేసాం. ఓకేనా, తర్వాత మనం ఏం చేసామంటే ఇది ఉందా లేదని ఒకసారి చూస్తే మనకి గెట్లో తెలుస్తుంది. గెట్ మీ రన్ ద కోడ్ అగైన్. చూడండి ఫస్ట్ సారి మనకి ఉంది కాబట్టి సెషన్ డేటా అనేది వచ్చింది. ఓకేనా, గెట్కి ఇది ఉంది కాబట్టి సెషన్ డేటా అనేది మనకి ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి ఆ కీ ఇస్తే దాని వాల్యూ ప్రింట్ అయింది. కానీ తర్వాత ఎప్పుడైతే మనం రెఫరెన్స్ని తీస్తామో ఇది వీక్ మ్యాప్ నుంచి ఈ కీ వాల్యూ పేరు అనేది వెళ్ళిపోద్ది. అందుకనే మనకి ఏంటంటే యూజర్తో ఫైండ్ చేస్తే మనకి అన్డిఫైన్డ్ వచ్చిందనమాట. ఓకేనా. కావాలంటే మనం ఇక్కడ ఇది కూడా చేయొచ్చు, console.log weekmap.has. అసలు యూజర్ అనేది ఉందా లేదా అనేది కూడా మనం చూడొచ్చు. చూడండి యూజర్ అనేది లేదనమాట, ఫాల్స్. ఓకేనా. ఇది వీక్ మ్యాప్ వీక్ సెట్స్ గురించి అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.